ముందే నా ప్రాబ్లం చెప్పేస్తాను. ఈవినింగ్ రైన్ పడితే హెవీగా రైన్ పడితే ఆర్డర్లో డెలివరీ చేయడం చేస్తాను. వీడియో తీయడం అయితే నాకు అవ్వదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీడే వ్లాగ్స్. ఈరోజు మన తొలి ఆర్డర్ వచ్చేసి ది రెడ్ బాక్స్ వేసాడు. ఆర్డర్ కూడా పికప్ చేసుకోవడం అయిపోయింది. కస్టమర్ దగ్గరికి వెళ్దాం. క్లైమేట్ ఈరోజు అయితే క్లైమేట్ చూస్తే ఏమో చల్లగా ఉంది. నాకు తెలిసి ఈరోజు మ్యాక్సిమం రైన్ పడచ్చు. ఇప్పుడు ఎలాగో లైట్గా వర్షం పడుతుంది. సో ఈరోజు ఆర్డర్లు ఎన్ని అవుతాయో చూద్దాం. మధ్యాహ్నం ఎన్ని అవుతాయో చూద్దాం. ప్లస్ ఈవినింగ్ ఆర్డర్స్ కూడా ఎన్ని అవుతాయో చూసేద్దాం. ఈరోజు విజయవంతంగా ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసేసాం. మా తదుపరి ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. ఇంకా ఆర్డర్ ఏమి వేయలేదు. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బిగ్ బౌల్ అండ్ గాయస్, సెకండ్ ఆర్డర్ రెస్టారెంట్ లొకేషన్కి వచ్చేసా. రెస్టారెంట్ నేమ్ బిగ్ బౌల్ కాదు, యాక్చువల్గా సెకండ్ నేమ్ అది. యాక్చువల్ నేమ్ వచ్చేసి చైనీస్ వోక్. అది ఈ చైనీస్ వోక్ రెస్టారెంట్కి ఒక మల్టిపుల్ నేమ్స్ ఉంటాయి. ఒక ఎవరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. బిగ్ బౌల్ వచ్చిన, చైనీస్ వోక్ వచ్చిన, చైనీస్ ఫుడ్స్ వచ్చిన, ఇది చైనీస్ వోక్. A few moments later. ఒక 10 నిమిషాల తర్వాత గాయస్ మనం ఆర్డర్ సక్సెస్ఫుల్గా పికప్ చేసేసుకున్నాం. కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. గాయస్, మొత్తానికి సెకండ్ ఆర్డర్ సక్సెస్ఫుల్గా డెలివరీ కంప్లీట్ చేసేసాం. నాకు రెయిన్ సర్జ్ కూడా యాడ్ అయింది. ప్లస్ ఇంకా రెయిన్ సర్జ్ కూడా చూపిస్తుంది. హెవీ రెయిన్ అయితే పడేలా లేదు, లైట్గా రెయిన్ పడుతుంది. ఆర్డర్లు ఎన్ని అవుతాయో చూద్దాం. రెయిన్ సర్జ్ వల్ల ఆర్డర్లు తగ్గుతాయి అనుకుంటాం, కానీ పెరుగుతాయి మాకు. ఈ రెయిన్ సర్జ్ వల్ల ఆర్డర్లు ఎన్ని వస్తాయో చూద్దాం. ఇంకా ఒకవేళ ఈవినింగ్ ఫుల్ హెవీగా రెయిన్ పడితే వీడియోస్ చేయలేను, ఓకేనా. 2000 years later. రెడ్ ప్యాకెట్ బిర్యానీ అంట. గాయస్, రెడ్ ప్యాకెట్ బిర్యానీ రెస్టారెంట్కి వచ్చేసాం. ఆర్డర్ కూడా పికప్ అయిపోయింది. ఇంకా మన కస్టమర్ దగ్గరికి వెళ్ళడమే లేటు. త్వరగా వెళ్ళిపోదాం పదండి. గాయస్, సక్సెస్ఫుల్గా థర్డ్ ఆర్డర్ కూడా కంప్లీట్ చేసేసాం. ఇంకా 2 hours షిఫ్ట్లో 10 minutes ఉంది. ఇంకా ఈ 10 minutesలో ఏదైనా ఆర్డర్ వేస్తాడో లేదో చూద్దాం. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. 3 hours later. Can you move it along? I'm all out of time cards. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్. అయిపోయింది కదా, ఈవినింగ్ షిఫ్ట్ స్టార్ట్ చేసేసాను. మన తొలి ఆర్డర్ అండ్ ఫోర్త్ ఆర్డర్ వచ్చేసి దర్బార్ వేసేది పికప్ చేసుకోవడం కూడా అయిపోయింది. కస్టమర్కి ఇవ్వడం వెళ్ళిపోవడం పదండి. గాయస్, మన ఫిఫ్త్ ఆర్డర్ వచ్చేసి ఏకే బిర్యానీ వేసాడు. ఆర్డర్ కూడా పికప్ చేసుకోవడం అయిపోయింది. కస్టమర్ దగ్గర వెళ్ళిపోదాం. చలో చలో బాగున్నారు పేట. గాయస్, సక్సెస్ఫుల్గా ఫిఫ్త్ ఆర్డర్ కూడా కంప్లీట్ చేసేసాం. క్యాష్ ఆన్ డెలివరీ 65 rupees వచ్చింది. తదుపరి ఆర్డర్ కోసం మనం వెయిట్ చేద్దాం. గాయస్, సిక్స్త్ ఆర్డర్ వచ్చేసి సుబ్బయ్య గారు హోటల్ వేశారు. ఆర్డర్ కూడా పికప్ చేసుకోవడం అయిపోయింది. చలో గవర్నమెంట్ హాస్పిటల్ కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. గాయస్, మనం 6th ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 7th ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. ఈరోజు వచ్చేసి టార్గెట్ వచ్చేసి 12 ఆర్డర్స్ పెట్టుకున్నాం. ఎందుకంటే 17 ఆర్డర్స్ ఎలాగో అవ్వవు. ఎందుకంటే ఆర్డర్లు ఈరోజు చాలా తక్కువ ఉన్నాయి. ప్లస్ మధ్యాహ్నం చెప్పే కదా, రెయిన్ పడితే బాగుండు, ఆర్డర్లు ఎక్కువ వస్తాయి అని అనుకున్నాం కదా, అవి కూడా రావు. ఎందుకంటే మధ్యాహ్నం మనం అనుకున్నది ఒకటైతే ఇప్పుడు సాయంత్రానికి మొత్తం అనుకున్న కథ ప్లాన్ వెదరు మొత్తం మారిపోయింది. సో ఈరోజు మన టార్గెట్ వచ్చేసి 12 ఆర్డర్స్ అంతే, ఓకేనా. స్వీట్ మ్యాజిక్ ఆర్డర్ అంట 20 రూపాయలు. స్వీట్ మ్యాజిక్ రెస్టారెంట్కి వచ్చేసాం. ఆర్డర్ ఇంకా రెడీ అవ్వలేదు, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. గాయస్, కొన్ని నిమిషాల నిరీక్షణ తర్వాత ఆర్డర్ పికప్ చేసేసుకున్నాం. కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. గాయస్, ఇప్పటి వరకు 7 ఆర్డర్స్ కంప్లీట్ చేసేసాం. ఇంకా 5 ఆర్డర్స్ రిమైనింగ్ ఉన్నాయి.
ఈ 7 ఆర్డర్స్కి వచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా? 1 మినిట్. ఈ 7 ఆర్డర్స్కి కలిపి వచ్చిన అమౌంట్ 332 రూపీస్. కనపడుతుందో లేదో నేను డిస్ప్లే చేస్తాను, స్క్రీన్ షాట్ని డిస్ప్లే చేస్తా. మధ్యాహ్నం ఒక 2.5 అవర్స్ అనుకోండి. ఇప్పుడు ఒక 2 గంటలు అవుతుంది ఎక్కి. సో ఇప్పుడు వరకు వచ్చేసి 332 రూపీస్. నిన్న సండేనే బాగుంది. 8 ఆర్డర్స్కి 332 రూపాయలు వచ్చినాయి. దీని మీద 10 రూపాయలు తక్కువ, ఒక ఆర్డర్ కూడా తక్కువే అనుకోండి. ఇన్సెంటివ్స్తో కలిపితే 280 ప్లస్ మొత్తం ఓవరాల్గా 612 రూపాయలు వచ్చినాయి. అది నేను ఎందుకంటే అంత అమౌంట్ ఓన్లీ జస్ట్ 3 అవర్స్లో వచ్చిందంటే అది నిన్న ఆదివారం కాబట్టి ఎక్కువ ఆర్డర్లు ఉంటాయి, ప్లస్ తక్కువ అమౌంట్ ఎక్కువ అమౌంట్ రెండు కలిపి ఇచ్చేస్తారు. ఇన్సెంటివ్స్ కూడా త్వరగా తక్కువ ఇచ్చాడు కాబట్టి అయిపోయింది. ఈరోజు అలా కావదు, ఎందుకంటే నార్మల్ డేస్లో స్విగ్గీ ఆర్డర్స్ కూడా ఎక్కువ లేవు. ఓన్లీ మాకు ఎక్కువ అమౌంట్ అవ్వాలంటే ఒక్క సండేనే మాకు ఓన్లీ ఆ ఒక్క సండే రోజే ఈజీగా ఒక 2000 ఎర్నింగ్స్ దగ్గరికి వెళ్తాం. చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అది ఇంకా చెప్పాలంటే మీరు చేయాల్సింది ఒకటి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి గైస్. అప్పా వీటి 20 రూపీస్ ఆర్డర్స్. సర్లే యాక్సెప్ట్ చేసేద్దాం. యాక్సెప్ట్ అయిపోయింది, ఆర్డర్ రెడీగా ఉందంట, వెళ్ళి పికప్ చేసుకోవడానికి వెళ్ళిపోదాం పదండి గైస్. 8th ఆర్డర్ కూడా సక్సెస్ఫుల్గా పికప్ చేసేసుకున్నాం. ఇంకా కస్టమర్ దగ్గరికి వెళ్ళడమే లేటు, త్వరగా వెళ్ళిపోదాం పదండి గైస్. సక్సెస్ఫుల్గా 8th ఆర్డర్ కూడా కంప్లీట్ చేసేసాం. క్యాష్ ఆన్ డెలివరీ 344 రూపీస్ వచ్చినాయి. ఇంకా 9th ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. మళ్ళీ 20 రూపీస్ ఆర్డర్ అంట గాయస్. 9th ఆర్డర్ ఇడ్లీ చేసాడు. ఆ రెస్టారెంట్కి కూడా వచ్చేసా. ఆర్డర్ ఇంకా రెడీ అవ్వలేదు, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. 5 minutes later. గాయస్ కొన్ని నిమిషాల తర్వాత మన చేతికి వచ్చేసింది ఆర్డర్. పికప్ చేసుకోవడం కూడా అయిపోయింది. కస్టమర్ దగ్గర వెళ్ళిపోతాం పదండి గాయస్. సక్సెస్ఫుల్గా 9th ఆర్డర్ కంప్లీట్ చేసేసాం. 200 రూపీస్ క్యాష్ ఆన్ డెలివరీ వచ్చేసింది. మేడం క్యాష్ ఇచ్చారు. ఇంకా మనకి 10th ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. రెడ్ బాక్స్ ఆర్డర్ వేసేసాడు మళ్ళీ 46 రూపీస్ అంట. గాయస్ రెస్టారెంట్కి వచ్చేసాం. ఆర్డర్ కూడా పికప్ అయిపోయింది. ఇంకా కస్టమర్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇంకా రిమైనింగ్ 2 ఆర్డర్స్ మాత్రమే ఉంటాయి, మనం త్వరగా ఇచ్చేసి వెళ్ళిపోదాం. గాయస్ సక్సెస్ఫుల్గా 10th ఆర్డర్ కూడా కంప్లీట్ చేసేసాం. ఇంకా మనకి రిమైనింగ్ 2 ఆర్డర్స్ ఉన్నాయి. ఈ 2 ఆర్డర్స్ ఫాస్ట్గా వేస్తాడో స్లోగా వేస్తాడో తెలియదు, కానీ టైం వచ్చేసి ఒక 10-15 అలాగ అవుతుంది. 11 లోపు మిగతా 2 ఆర్డర్స్ కంప్లీట్ అవుతాయో లేదో చూసేద్దాం. అప్పటి వరకు 11th ఆర్డర్ పడేంత వరకు వెయిట్ చేద్దాం. మీరు చేయాల్సింది ఒకటి ఉంది, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ కామెంట్ కూడా పెట్టడం మర్చిపోవద్దు, ఓకేనా? ఇలా అనుకున్నానో లేదో ఆర్డర్ పడిపోయింది. గాయస్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఆర్డర్ ఇంకా రెడీ అవ్వలేదు, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. నాకు ఈరోజు ఏంటంటే ఆర్డర్లు కొంచెం చిన్న ఆర్డర్లు వేసినా వెయిటింగ్ ఎక్కువ పడిపోతుంది రెస్టారెంట్ల దగ్గర. ఆయన నాకు దగ్గరలో ఉన్నానని వేస్తున్నాడో తెలియదు, లేదా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఒక రెస్టారెంట్ వేస్తున్నాడు. ఆ రెస్టారెంట్లో కొంచెం ఫుడ్ డిలే అవుతుంది, ప్రిపేరింగ్లో ఉంటుంది. తప్పదు, వెయిట్ చేద్దాం. వెయిటింగ్ ఛార్జెస్ కూడా మరీ ఎక్కువేం రావు, ఒక 10 రూపీస్ 15 రూపీస్ అంతే వస్తాయి మ్యాక్సిమం. వెయిట్ చేద్దాం ఆర్డర్ రెడీ అయ్యేంత వరకు. సక్సెస్ఫుల్గా 11th ఆర్డర్ కూడా పికప్ చేసుకోవడం అయిపోయింది. కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోదాం. కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయింది గాయస్. సక్సెస్ఫుల్గా 11th ఆర్డర్ కూడా కంప్లీట్ చేసేసాం. ఇంకా లాస్ట్ ఆర్డర్ ఒకటి మిగిలింది, 12th ఆర్డర్.
ఎంతసేపటికి వేస్తాడో తెలీదు. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. దగ్గరలో బర్గర్ కింగ్ ఉంది. మ్యాక్సిమం ఆర్డర్లు ఎక్కువ అక్కడే పడతాయి. ఆ రెస్టారెంట్కి వెళ్ళి వెయిట్ చేద్దాం 12 ఆర్డర్ కోసం. ఈలోపు రెస్టారెంట్కి మధ్యలో వెళ్ళేలోపు ఆర్డర్ వేస్తే ఓకే. గాయస్ ఎలా అనుకున్నామో లేదో హెమ్మట్నే 12th ఆర్డర్ వేసేసాడు. నాకు ఈరోజు ఇంటికి పంపించేద్దామని చూస్తున్నట్టున్నాడు మన స్విగ్గీ బాబాయ్. సో ఆర్డర్ తీసుకోవడానికి రెస్టారెంట్కి వెళ్ళిపోదాం పదండి. గాయస్ ఆర్డర్ ఇంకా రెడీ అవ్వలేదు, వెయిట్ చేద్దాం. ప్యాకింగ్ చేస్తున్నారు. ఈలోపు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. One eternity later. గాయస్ సక్సెస్ఫుల్గా మనం కొన్ని నిమిషాల తర్వాత మన చేతికి వచ్చింది ఆర్డర్. పికప్ చేసుకోవడం అయిపోయింది. కస్టమర్ దగ్గర వెళ్ళిపోదాం. రోడ్లు చాలా ఖాళీగా ఉన్నాయి. ఇలాగైతే త్వరగా ఆర్డర్ ఇచ్చేయచ్చు ఫాస్ట్. గాయస్ సక్సెస్ఫుల్గా 12th ఆర్డర్ కూడా కంప్లీట్ చేసేసాం. మనకి మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేసి 501 రూపాయి వచ్చింది 12 ఆర్డర్స్తో కలిపి. ఇన్సెంటివ్స్ వచ్చేసి 370 రూపీస్. మనం ఎలా వేసుకున్నా 871 రూపీస్ టోటల్ అమౌంట్. రౌండ్ ఫిగర్తో కలిపితే 900 అనుకుందాం. ఓవరాల్ మనం మధ్యాహ్నం 2 గంటలు ఉన్నాం. 2.5 గంటలు ఉన్నాం మొత్తానికి. సాయంత్రంకి వచ్చేసరికి 3 గంటలు ఉన్నాం. ఓవరాల్గా మనం 6 అవర్స్ అనుకుందాం. ఈ 6 గంటల్లో మనకి వచ్చిన అమౌంట్ ఇన్సెంటివ్స్తో కలిపి 900 రూపాయలు. 900 అనేది వర్తా కాదా మీరే కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా? ఇక మీకు చెప్పాల్సింది ఏమన్నా ఉందంటే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను.